అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఇవాళ బిస్కాఫ్ తిరామిసు చేశానన్నమాట. చాలా చాలా యమ్మీగా వచ్చింది. తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపించినవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ నేను బ్లింకిట్ నుంచే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం కాఫీ డికాషన్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇన్స్టెంట్ కాఫీ దాంట్లో ఒక 100 ml వాటర్ పోసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే హెవీ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ, హెవీ క్రీమ్ తీసుకుంటే ఇంకా బాగా క్రీమీగా వస్తుంది. సో నెక్స్ట్ నేనైతే విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కొంచెం చల్లగా ఉన్నప్పుడే బాగా బీట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఆ బీటర్ లేదు. సో నేను హ్యాండ్ బీటర్తోనే బాగా ఇలా 45 degrees విస్క్ చేస్తుంటే నాకు ఇలా క్రీమీగా వచ్చేదాకా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చీజ్, నేనైతే 200 grams మాస్కాపోన్ చీజ్కి ఒక 50 grams అంటే షుగర్ మీ ఇష్టం అండి. మేము కొంచెం తక్కువే తింటాము. మీరు ఎక్కువ తినే పని అయితే కొంచెం ఐసింగ్ షుగర్ ఎక్కువ వేసుకోండి. షుగర్ వచ్చేసి నేను 50 grams యాడ్ చేశాను. ఇక్కడ నా వెయిటింగ్ మిషన్ పనిచేయట్లేదులేండి. నేను మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో షుగర్ తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కొంచెం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ మిక్చర్ని తీసుకెళ్ళి మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్లో వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మిక్స్ చేసాము అంటే మనకు ఆ క్రీమీనెస్ అనేది రాదు. సో బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చూపిస్తున్నాను కదా, జెంటిల్గా చేసుకొని తర్వాత మనము బిస్కాఫ్ బిస్కెట్స్ రెడీగా పెట్టుకుంటాం కదా, దాన్ని మనం డికాషన్లో ముంచుకొని కింద లేయర్ వేసుకోవాలి. మీరు కొంచెం రిచ్ అయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వేసాను బిస్కెట్స్, అప్పటికే నాకు ఇవి కాస్ట్ చాలా పడ్డాయి. కానీ ఈ టేస్టే నాకైతే బాగా నచ్చింది. నేను తిన్న తిరామిసస్లో ద బెస్ట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, విల్ థ్యాంక్ మీ లేటర్. సో ఒక లేయర్ వచ్చేసి క్రీమ్, ఒక లేయర్ వచ్చేసి బిస్కెట్స్ వేసుకోవాలన్నమాట. లేయర్ అంతా కూడా మనం మొత్తం ఫిల్ అయ్యేలాగా. ఇక్కడ నా ప్రజెంటేషన్ చాలా బ్యాడ్గా ఉంది, నేను హడావిడిగా చేసేసాను. సో మీరు కొంచెం గ్లాస్ బౌల్స్ అలా వేసుకొని చేసుకోండి. లాస్ట్లో కోకో పౌడర్తో డ్రెస్సింగ్ చేసుకోండి, అద్దిరిపోతుంది అసలు.